మనోజ్ రోహిణి మధ్య జరిగిన గొడవతో బయటపడ్డ నిజం. కల్పన ఇచ్చిన డబ్బు మొత్తం బయట పెట్టమంటూ మనోజ్ చెంప పగలగొట్టిన బాలు. ఇందుకు ఏం జరిగింది? మనోజ్ రోహిణి మధ్యన గొడవ ఎందుకు జరిగింది? కల్పన ఇచ్చిన డబ్బు మొత్తం బయట పెట్టమని బాలు మనోజ్ చెంప పగలగొట్టడం ఏంటి? కల్పన ఇచ్చిన డబ్బు విషయం ఎలా తెలిసింది? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు, రాబోయే కథలు, జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక ప్రభావతి అయితే మీనా నగల విషయంలో తను తప్పు చేసినా తగ్గనంటూ, మీనాకి నేను క్షమాపణ చెప్పనంటూ చాలా ఇదిగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఇక ఈలోపు మనోజ్ చేసినటువంటి మోసం గురించి బయటపడటంతో సత్యమైతే, మనోజ్ నీ షాపే తీసిపారాయి, ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం ఏ పాటిదో అర్థమైపోయింది. ఇవాళ మీనా నగలున్నాయి, తీసుకెళ్ళి అమ్మేశావు. రేపు శృతి నగలు అమ్మేస్తావా? అవి మీ అమ్మ దగ్గర లేవు కాబట్టి నువ్వే వెళ్ళి శృతి గదిలోంచి దొంగతనం చేసి తీసుకుని వెళ్ళి అమ్మేస్తావా? చెప్పు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడన్నట్టు అలా తయారైపోయావు నువ్వు ఇంటి దొంగవి. నిన్ను పట్టుకోవటం కష్టం. ఎన్ని రకాలుగా మీ అమ్మ నీకు సపోర్ట్ చేస్తూ వచ్చి నువ్వు చేసిన మోసాన్ని, తప్పుని ఎవ్వరి ముందు బయటపడనివ్వకుండా చాలా జాగ్రత్త పడింది. బయటపడ్డాక కూడా మాదే తప్పన్నట్టుగా మాట్లాడుతోంది. కాబట్టి ఇక నువ్వు ఆ షాప్ని రన్ చేయని అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, నాన్న అది కాదు అంటే, మనోజ్ నువ్విట్రా అని చెప్పి రోహిణి లోపలికి తీసుకెళ్తుంది. ఏంటి రోహిణి అని అంటే, అమ్మేసే మనోజ్, ఆ షాప్ని తిరిగిచ్చేసేయి. 25 లక్షలు పెట్టాం, పోనీ నష్టమో కష్టమో 20 లక్షలన్నా తిరిగి వస్తాయి కదా అంటే, మరి ఆ డబ్బు ఏం చేద్దాం రోహిణి అని అనేసరికి, ఆ డబ్బుతోటి నేను పార్లర్ రన్ చేస్తాను, దాని మీదైనా 1 రూపాయి వస్తుందేమో. నువ్వు చేసే వ్యాపారంలో ఏ రూపాయి వచ్చేటట్టు కనిపించట్లేదు. అసలు నువ్వు ఎందుకు పనికిరావు అనిపిస్తోంది. పార్లర్ పెట్టి ఆ పార్లర్లో నిన్ను కూర్చోబెడతాను అనగానే, ఆల్రెడీ ఒక పార్లర్ ఉంది కదా అని అంటే, అది ఫ్రాంచైజీ కింద వాళ్ళకి ఇచ్చేశాను కదా, ఇప్పుడు దానికి కూడా ఎందుకు? ఇప్పుడు మనం కొత్తగా ఒక పార్లర్ పెట్టి దానికి నువ్వు శుభ్రంగా ఓనర్ హోదాలో కూర్చుని కలెక్షన్ చేసుకుందు కానీ, ఇంకొక 2 బ్రాంచెస్ కూడా పెడతాను అని అంటుంది రోహిణి. అంటే ఇప్పుడు పెళ్ళం సంపాదిస్తుంటే తిని కూర్చునే భర్తలా ఉండమంటావు నన్ను, అంతేనా అని చెప్పని అనేసరికి, ఇప్పుడేం చేస్తున్నావు? ఇప్పుడు చేస్తోంది అదే కదా అని చెప్పని అంటూ ఉంటే, అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు అంటే, ఆ డబ్బు మా నాన్నిచ్చి మా నాన్న నీతో వ్యాపారం పెట్టించారు కదా అంటే, రోహిణి నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. ఇదంతా కల్పన ఇచ్చిన డబ్బు. కల్పన ఇచ్చిన డబ్బుని మీ నాన్న ఇచ్చాడు అన్నట్టుగా మనం వీళ్ళకి చూపించి వ్యాపారం పెట్టామనే విషయం నువ్వు మర్చిపోతున్నావు అంటే, టమ్గయ్యి శుభ్రంగా ఒక డబ్బు ఇస్తాను, కొట్టి అందరికీ వినిపించేలాగా కల్పనిచ్చిన డబ్బాహో, నేను మా మామగారు ఇచ్చారని చెప్పేసి అబద్ధం చెప్పి వ్యాపారం పెట్టానాహో అంటూ గట్టిగా అరు అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంటే, మరి లేకపోతే ఏంటి, నేను ఒకవేళ వాళ్ళకి వినపడినా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టుగా నేను చెప్తూ ఉంటే, నువ్వు మాత్రం ఇప్పుడు ఈ డబ్బంతా కల్పనిచ్చిందని చెప్పి చెప్తున్నావు. చెప్పు, అప్పుడు శుభ్రంగా అందరూ కలిసి వాటాలు వేయమంటారు, వచ్చి 20 లక్షల్ని 4 వాటాలు వేస్తారు, వదిలిపోతుంది అని అంటే, అలా అయినా ఇంకా మనకి 20 లక్షలు మిగులుతాయిగా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? బొర్ర ఉపయోగించు, అంతేకాని పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో అని చెప్పేసేసి గట్టిగా అరిచి, ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా అరుచుకుని బయటకు వస్తారు. వచ్చేసరికి ఆల్రెడీ అప్పటికే గుమ్మం దగ్గర బాలు వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు మాట్లాడింది మొత్తం తన ఫోన్లో రికార్డ్ చేసుకుని బాలు అయితే వెయిట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా షాక్ అవుతాడు మనోజ్ అయితే. బాలు వెంటనే, వావ్ చాలా బాగుందిరా, మొగుడుకు మొగుడే పెళ్ళానికి పెళ్ళామే, ఇద్దరికిద్దరే చాలా తెలివిగా చేస్తున్నారు అని అంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటాడు మనోజ్ అయితే. ఏం మాట్లాడుతున్నానా, ఎంత తెలివిగా కల్పన దగ్గర నుంచి డబ్బు తిరిగి తీసుకొని ఇంట్లో ఇవ్వకుండా మీ మామగారు ఇచ్చారని చెప్పి నువ్వు, మా నాన్న జైల్లో ఉండి మరీ పంపించాడని చెప్పి ఆవిడ చాలా గొప్పగా చెప్తున్నారా అని చెప్పని అనేసరికి, అది కదరా బాలు, ఆ కల్పన ఇవ్వలేదు, వాళ్ళ నాన్న ఇచ్చాడు అని అంటూ ఉంటే, ఈలోపు అందరూ వస్తారు. ఏం జరిగింది అని అంటుంది శృతి. అనేసరికి, ఏం జరిగిందా, ఇదిగో ఈ లక్షలు మింగినోడు తిరిగొచ్చిన లక్షల్ని మళ్ళీ మింగేశాడు అని అంటే, లక్షలు తిరిగి రావటం ఏంట్రా అంటాడు సత్యం. నాన్న నిజంగా మనందరం ఎంత వెర్రివాళ్ళమంటే, మొగుడు మాత్రమే తెలివైనోడేమో అనుకుంటే వాడు మాత్రమే కాదు, రోహిణి కూడా చాలా తెలివైంది. పార్లర్ అమ్ముకున్న
ఆ తెలివితేటల ముందు ఇంకా ఎవ్వరూ పనికిరారనే చెప్పాలి అని అంటే, అదేంట్రా ఎందుకలా అంటున్నావు అంటే, పార్లర్ అమ్మ చేసిన పనికి అలాగంటే ఇంకెలా అనాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని ప్రభావతి అంటుంది. ఏంటంటే కల్పన డబ్బు వెనక్కిచ్చిందట అనగానే, కల్పన ఎవరు అంటే, ఆ కల్పన ఎవరు అనేది కూడా మనం మర్చిపోయాం, కానీ గుర్తు పెట్టుకుని ఆ కల్పన దగ్గర నుంచి డబ్బు తిరిగి వసూలు చేశారు ఈ బొగుడు పెళ్ళాలిద్దరూ కూడా అనగానే, కల్పన అంటే ఆ రోజు మనోజ్ దగ్గర డబ్బు తీసుకుపోయిన అమ్మాయినా అంటుంది శృతి. ఎగ్జాక్ట్లీ, నీకు అంత బాగా ఎలా గుర్తుంది అని అంటాడు బాలు. నేను ఆల్రెడీ మన ఇంట్లో జరిగే వాటన్నిటిని ఒక కథ కింద రాస్తున్నాను, అందుకే క్యారెక్టర్ నేమ్స్ కరెక్ట్గా గుర్తున్నాయి అని అంటుంది. ఓహో, మొత్తానికి డబ్బుడమ్మ కూడా తెలివి మీరిపోయింది. మన ఇంట్లో జరిగే భాగవతం మొత్తాన్ని ఒక కథ కింద రాస్తోందట. వెరీ నైస్. మొత్తానికి సరేనమ్మా, ఇది సంగతి. ఆ అమ్మాయి దగ్గర నుంచి 40 లక్షలు వీళ్ళు తిరిగి తీసుకున్నారు అంటే, 40 లక్షలు కాదురా, మిగతా 20 ఇంకా మిగతా 15 ఇంకా ఇవ్వలేదు, 25 ఇచ్చింది అంటాడు మనోజ్. అది ఇంకేంటి పార్లర్ అమ్మా, దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? ఇప్పుడు ఎక్కడ ఆ డబ్బు తిరిగి వచ్చిందని చెప్తే దాన్ని ఎక్కడ వాటాలేస్తారో, అందరికీ ఇవ్వాల్సి వస్తుందోనని చెప్పేసేసి ఈ పార్లర్ అమ్మ ఇచ్చిన సలహా మేరకు మన మనోజ్ గాడు చాలా తెలివిని ఉపయోగించి వాళ్ళ మామగారు డబ్బు ఇచ్చారని, జైల్లో ఉండి కూడా డబ్బు పంపించారని మనకి చెప్పి ఆ డబ్బుని కాస్త ఫర్నిచర్ షాప్లో ఇన్వెస్ట్ చేశాడు. తీరా అంతా జరిగిన తర్వాత ఆడికి వ్యాపారం చేయటం రాదు కాబట్టి నష్టపోయి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వెళ్ళి ఆ డబ్బు, అదే మీనా నగలమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి అక్కడ కట్టాడు. అది వీడి తెలివితేటలు అని అంటే, ఏరా మనోజ్ ఇదేనా జరిగింది అని చెప్పి రవి అడుగుతాడు. అది కాదురా అంటూ ఉంటే, జరిగింది అదేనా అంటాడు. అవునరా అదే జరిగింది అని మనోజ్ అనగానే, నాన్న నిన్నగాక మొన్న మీనా నగల విషయం, ఇవాళ ఈ డబ్బు విషయం, ఇలా ఇంకెన్నున్నాయో వీడి ఖాతాలో, అసలు విషయం నేను బయట పెడితే అప్పుడు వీడి గతేమవుతుంది నాన్న అంటాడు బాలు. అది నువ్వు బయట పెట్టినట్టయితే నీ జీవితం మరోలా ఉండేది, వీడి జీవితం నీకంటే అధ్వానంగా ఉండేది. పోనీలే అని చెప్పేసేసి మీ అమ్మ గురించి ఆలోచించి ఇన్నాళ్ళు నువ్వు అది దాచిపెడుతూ వచ్చిన మూలాన్న వీడు తొండ ముదిరి ఊసరవెల్లిలా తయారయ్యాడు అని అంటాడు. ఇక సత్యమైతే, నాకిప్పుడు వస్తున్న కోపానికి వీడి పీక నొక్కి చంపేయాలనిపిస్తుంది నాన్న అని అంటే, ఈలోపు ప్రభావతి, ఏరా ఆ అమ్మాయి మొత్తం డబ్బు ఇచ్చిందా అంటే, 25 లక్షలు ఇచ్చిందమ్మా, మిగిలిన డబ్బులు ఈ నెలలో పంపిస్తుంది అని అనగానే, మరి డబ్బు వచ్చిన వెంటనే మీ నాన్నకి ఇవ్వాలి కదరా అంటే, ఇద్దామనే అనుకున్నాను, కానీ రోహిణి ఇది అందరికీ వాటాలేస్తారు, డబ్బు మొత్తం స్ప్లిట్ అయిపోతుంది, అదేదో మనం వ్యాపారం చేసి వచ్చిన లాభాలని కొంచెం కొంచెంగా వాళ్ళకి 40 లక్షలు తీరుద్దామని చెప్పని అంది. మంచి ఆలోచనే కదా అని చెప్పి సరే అన్నానమ్మా అంటాడు. కానీ మన ముఖానికి వ్యాపారం చేయటం రాదు కాబట్టి ఈ రకంగా వచ్చిన వాళ్ళకి బిల్లులు లేకుండా అమ్మి మొత్తాన్ని కూడా చెడగొట్టి పెట్టాడనమాట అని శృతి అంటుంది. అదే కదా, సరే ఇప్పుడు ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టు నాన్న, ఏం చేస్తాడో మనకు అనవసరం. ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా ఆ ఫర్నిచర్ షాపు వెనక్కి ఇచ్చేస్తాడో లేకపోతే ఇంకేం చేస్తాడో మనకు అనవసరం. ఆ అమ్మాయితో మాట్లాడి మిగిలిన డబ్బులు కూడా తెప్పించి ఆ డబ్బు మొత్తాన్ని ఇక్కడ పెట్టమని చెప్పు నాన్న అని అంటాడు. అంతే, బాలు చెప్పిందే కరెక్ట్. బాలు చెప్పినట్టుగా మొత్తం డబ్బు రప్పించి జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ టేబుల్ మీద పెట్టు. నీకు టైం కూడా ఎక్కువ లేదు మనోజ్, కేవలం వారం రోజులు గడిపిస్తున్నాను. ఈ వారం రోజుల్లో నువ్వు గనక డబ్బు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టకపోతే ఫర్నిచర్ షాప్ రిజిస్ట్రేషన్ బాలు పేరు మీదకి వస్తుంది. ఆ తర్వాత నువ్వు రోహిణి ఇద్దరూ కలిసి రోడ్డు మీద పడాల్సి ఉంటుంది. క్షణం కూడా మిమ్మల్ని ఇంట్లో ఉంచను అని అంటాడు. ఇక సత్యం, యాండి అలా మాట్లాడతారేంటండి, వాడేమీ డబ్బు పాడు చేయలేదు కదా, ఫర్నిచర్ షాప్ పెట్టాడుగా అని అంటే, ఎవరు పెట్టమన్నారు వాడిని, వాడి మామగారి డబ్బు అని చెప్పి ఫర్నిచర్ షాప్ పెట్టడానికి సరే అన్నాను నేను. అలా కాకుండా అది నా డబ్బే అయితే ఏం చేయాలో నిర్ణయం నేను తీసుకుని ఉండేవాడిని. వీడిష్టం ఏంటి, వీడి పెళ్ళాం ఇష్టం ఏంటి, అయినా నువ్విచ్చిన చనువు వల్లే వీళ్ళు ఈరోజు ఇంతలా శృతి మీరి మితిమీరి పనులు చేస్తున్నారు అని అంటూ, ఇక నువ్వు మాట్లాడకు అని చెప్పి మనోజ్, రోహిణి ఇద్దరికీ ఇప్పటి నుంచి వారం రోజులు గడువు చూసుకోండి. ఏమాత్రం ఒక్క గంట దాటినా సరే ఫర్నిచర్ షాప్ బాలు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేస్తాను. ఆ తర్వాత దాని మీద లోన్ తీసి
రవికిచ్చి రవిని రెస్టారెంట్ పెట్టుకోమంటాను. అది నా పిల్లలిద్దరినీ సెటిల్ చేసుకుంటాను. ఈ వెధవని నమ్ముకుని ఈ కుటుంబం ఇకపై ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే రోహిణి సారీ మనోజ్ అంటుంది. నువ్వు పెట్టిన గొడవ వల్లే రోహిణి ఇదంతా ఇంత బయటకు వచ్చింది అని చెప్పేసేసి మనోజ్ అంటూ ఉంటే, అది కాదు మనోజ్, నేను ఇలా అవుతుంది అనుకోలేదు అంటూ ఉంటే, ఇప్పుడు మొత్తానికైతే మీరు డబ్బు తీసుకొచ్చి పెడితేనే ఈ ఇంట్లో స్థానం, లేకపోతే మీరిద్దరూ బయటకెళ్ళి అమ్మ భిక్షాందేహి అనుకోవడమే, లేదా పార్లర్ అమ్మ నువ్వు సంపాదించిన డబ్బులతోటి ఇదిగో వీడిని పెంచి పోషించాలి అంతే అని చెప్పని అనగానే, ఎందుకు సొంతగా పార్లర్ ఉంది కదా రోహిణికేం కర్మ అని చెప్పని అంటుంది ప్రభావతి. అత్తయ్య ఇప్పుడు చెప్తున్నాను, ఆ పార్లర్ మనది కాదు, ఆ పార్లర్ అమ్మేశాను, ఆ డబ్బులే తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాను అనగానే, అదేంటి మీ నాన్న మలేషియా నుంచి పంపించాడన్నావు కదా అంటుంది. మా నాన్నకేం పని పాటలేదా, తీసుకొచ్చి సంపాదించిందంతా మీ అదాన పోయటానికి? ఎంత నేను కూతురునైతే మాత్రం లక్షలు తీసుకొచ్చి మన చేతికిస్తారా? ఆలోచన ఉండాలి మీకు. సరే మనోజ్, తెచ్చివ్వగలిగితే తెచ్చిద్దాం, లేదంటే బయటకు పోయి బ్రతుకుదాం, వదిలేసాయి అని చెప్పి ఇక రోహిణి మనోజ్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రభావతి వంక చూస్తూ, గొప్ప కొడుకును కన్నావు ప్రభ అంటూ లోపలికి వెళ్ళిపోతాడు సత్యం. ఇక బాలు అయితే మొత్తం విషయం బయటకు వచ్చింది, ఇక ఇప్పుడు ఉంటుంది చూడు వీడికి అంటూ ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.